ఫ్రీగా మందు కొట్టి ఆ తర్వాత నన్ను కొట్టి ఫ్రీగా ప్రకృతి అందాలు చూస్తారా నువ్వు? అక్కడే ఉండరు. చంపేసేంట్రా? నేను చెప్పలేదు. ఆడి శాలరీ మీద కూర్చుని ఇష్టం వచ్చినట్టు గుర్తెత్తే సావడేంట్రా? బాబాయ్ నేను చెప్పలేదు, నాకేం తెలీదు. హరికథలు చెప్పొద్దు, మేము మొత్తం చూసాం. ఇప్పుడు ఆ శవాన్ని ఏం చేస్తారా? నేనేం చేసుకున్నానండి బాబు? చేసుకునేదేదా మీరే అదేంట్రా అలా చూసాడు సావడా? ఆడి సత్తే ఏంటి బతికితే ఏంటి? ముందు బాడీని బయటపడేద్దాం రండి. కానీ గట్టిగా పట్టుకో, జారిపోతున్నా ముందుంటే ఎలా జారుతుందా? హలో, అవునయ్యా, లాయర్ లపాకి రావునే మాట్లాడుతున్నాను. నాకు సిగ్నల్ సరిగ్గా రావు. 1 మినిట్ నేను డోర్ దగ్గరికి వస్తున్నా. ఇప్పుడు చెప్పు సిగ్నల్స్ బాగున్నాయి చెప్పు. ఏంటి, ఒక వ్యక్తిని 4 కుర్రాళ్ళు కలిసి మర్డర్ చేశారా? అబ్బే చాలా కష్టమయ్యా. నమస్తే. ఏంటది, కత్తితో కసా పొడుచు 4 కలిసి చంపేస్తారా? అయితే మరీ కష్టమయ్యా, వాళ్ళకి మరణ శిక్ష ఖాయం. నమస్తే. ఏంటది, రేపు కేసు అనుకో, ఏదో ఒకటి చేసి బయట తీసుకురావచ్చు. ఇది మర్డర్ కేసు, పైగా చేతికి గ్లౌజెస్ కూడా లేవంటున్నావు. కసా పొడిచారంటున్నావు. చాలా కష్టమయ్యా. నమస్తే. ఏమీ చేయలేవు, మరణ శిక్ష ఖాయం, తప్పదది. నమస్తే మాట్లాడుతున్నారు కదా. అబ్బే ఏమీ లేదయ్యా, ఇక్కడ ఎవరు నమస్కారం పెడతాడు అంతే. అబ్బే తెలుసున్న వాళ్ళకి నమస్కారం పెడతా ఉంటారు, మనం ఫేమస్ లాయర్ కదా. మరి నీ కేసు చాలా కష్టమయ్యా. సరే కొద్దిగా నమస్తే. నువ్వు లైన్లో ఉంటావు చెప్తాను. ఎరా నేను ఫోన్ మాట్లాడుతున్నాను కదా. ఓసారి నమస్కారం పెట్టావు, 2 సార్లు నమస్కారం పెట్టావు, 3 సార్లు నమస్కారం పెట్టావు. నాకెంత డిస్టర్బెన్స్ రా. నువ్వు మనిషివా పశువా? కడుపు కనదిన్నావా గడి తిన్నావా? సేవాల మీద మరమరాజుకుని ఎదవా. అబ్బో హలో, నేనే. ఇక్కడ దోమలు కుడుతుంటే తొప్పించుకుంటున్నాను. నువ్వు ఫోన్ పెట్టి రేపు ఆడతాను. సుందరి గారు, వాడు వెళ్ళిపోయాడు, మీరు రండి. జాగ్రత్త మెల్లగా. శపాన్ని పాడేటట్టు జాగ్రత్త. బ్యాగ్ రా. ఏటండి అలా ఉన్నారు? లాపింగ్ కబ్బలాగా ఉన్నామని పెట్టి ఒక్కసారిగా లైబ్రరీగా మారిపోయింది ఏంటండి? ఏమైందండి మీకు? ఏదో ఆవేశంలో చంపేసాం కానీ ఇప్పుడు ఏమవుతుందని చాలా టెన్షన్ గా ఉందండి. ఈ మర్డర్ సంగతి మీరు ఎవరికి చెప్పరు కదా అండి. ఇంకా మీరు ఆ మర్డర్ గురించి ఆలోచిస్తున్నారా? నేను ఎప్పుడో మర్చిపోయానండి. ఈ మర్డర్ గురించి మన 5గురికి తప్ప వేరెవరికి తెలీదు. నేనెవరికి చెప్పనండి, మీరు ఎవరికి చెప్పరని ఒట్టేయండి. ఒట్టు. రాత్రి జరిగింది ఒక పీడకలు అనుకుని మర్చిపోండి. ఏది మీ 4 గురించి మటర్ గురించి ఎప్పుడో మర్చిపోయాం. నువ్వు మర్చిపోవటం కదరా, పదే గుర్తు చేస్తున్నాం.
సుందరి గారు నెక్స్ట్ వీక్ మా ఊర్లో జరిగే జాతరకి వస్తానని మాట ఇచ్చారు, మీరు తప్పకుండా రావాలి. మీ ఊరికే కాదండి, మీ అందరి ఇళ్ళకు కూడా వస్తానండి. థాంక్స్ అండి. హ్మ్. ఏమండి సుందర్ గారు, మీరు అనకాపల్లి వెళ్ళటానికి ఇంకా చాలా టైం ఉంది కదండి. ఈ లోపల అన్ని కంపార్ట్మెంట్లు ఒకసారి తిరిగేసేయండి, మీ లైఫ్ పార్ట్నర్ దొరుకుతాడేమో. ఎక్కడా తిరగక్కర్లేదండి, నా కాబోయే పెనిమిటి ఈ పెట్టెలోనే దొరికేశాడండి. అది మీ ఊరికొత్తాను కదా అప్పుడు చెప్తాను, అందాక సీక్రెట్ అండి. క్లూ ఏమైనా దొరికిందా? 7 జాబ్లో టికెట్ దొరికింది సార్. నేను గోదావరి ఎక్స్ప్రెస్ టికెట్. ముందు శవాన్ని పోస్ట్ మార్టం పంపించాను. రే మున్నాగా నిజంగా అమ్మాయి వస్తుందంటావేంట్రా? వస్తానని చెప్పింది కదా, డౌట్ ఎందుకు? ఏదో మాట వరుస కల్లా చెప్పింది కానీ నిజంగా వస్తుందంటావా? మీరు కనిపెట్టారో లేదో, ఆ అమ్మాయి రైలు దిగేటప్పుడు ఏమని చెప్పిందిరా? తనకు కావాల్సిన లైఫ్ పార్ట్నర్ దొరికాడని చెప్పింది. రే గ్యారంటీగా అమ్మాయి మనతో లవ్ లో పడిందిరా. మనతో అంటే మన నలుగురితోని పడుతుందేంట్రా? ఎవడో అక్కడికే పడుతుంది. ఆ ఒక్కడనే నేనే. ఒరే అలా చూడకండి రా, అమ్మాయిలు నాలా సైలెంట్ గా ఉంటే వీపిల్నే ఇష్టపడతారు. అందుకని మీలో మీరు కొట్టుకోవద్దు, ఆ అమ్మాయి మీద ఆశలు పెట్టుకోవద్దు. మొన్న ట్రైన్ లో జోకెత్తే చూసారు ఎలా నవ్విందో. ఆ అమ్మాయి మనకు పడిపోయిందే. ఒరే ఈ సోద ఆపుతావా? ఏ నువ్వు మొదలెడతావా? రాయ్, ఆ అమ్మాయి మన నలుగురిలో ఒక్కడనే లవ్ చేస్తుంది, ఇది నిజం. కాబట్టి ఆ అమ్మాయి ఎవరినైతే లవ్ చేస్తుందో వాడికి మిగతా వాళ్ళందరూ సపోర్ట్ చేయాలి, అంటే లవ్ సాక్రిఫైస్ చేయాలి. రే నాది సేమ్ డైలాగ్ రే, నా పేరు చెప్తే మాత్రం మీ ముగ్గురు సాక్రిఫైస్ చేయాలి. ఈ గొడవ అంతా ఎందుకు? ఆ అమ్మాయి ఏమన్నా లవ్ చేస్తే ఆడే ఫిక్స్. ఓకే అయితే ఒట్టేయాలి. ఒట్టు. ఏంట్రా? నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. హలో సార్, నమస్తే. సార్ వీడిని ఎంత కొట్టినా డ్రగ్స్ గురించి చెప్పట్లేదు సార్. నిజం చెప్తా సార్. సార్ ఎన్ని కేజీలు కొకేన్ దిగుమతి చేశారా? వెళ్ళి కూర్చుని ఆలోచించు. సామర్లకోట మీది? అవును సార్. ఆగస్ట్ 3వ తారీఖు గోదావరి ఎక్స్ప్రెస్ లో ట్రావెల్ చేశారా? చేసేసాం సార్. గుడ్. ఆ రోజు S8 కంపార్ట్మెంట్ లో మీ పక్క బెర్త్ 6 లో కాళిదాస్ అనే వ్యక్తి ట్రావెల్ చేశాడు. అతని గురించి మీకు ఏమైనా తెలుసా? మాకు తెలియదు సార్, కాళిదాస్ ఎవరు చంపారు మాకు తెలియదు. కాళిదాసు మర్డర్ అయిన సంగతి మీకు ఎలా తెలుసు? పేపర్లు చదివాం సార్. పేపర్లో రాలేదే? టీవీలో చూసాను సార్. టీవీలో కూడా రాలేదే? మా నాన్న చెప్పాడు. నో జోక్స్. పృథ్వీ సార్ వీళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీసుకో. అలాగే సార్. అలాగే ఆ శవం మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్స్ కూడా తెప్పించు. ఓకే సార్. రే
నువ్వు కొంచెం ఇటు రారా నేను రారా. కూర్చుంటాను మటన్ చెప్పి లూజ్ టాక్ మాట్లాడతావా